హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 3కి సంబంధించిన పార్షియల్ డిఫరెన్షియేషన్ దానికి సంబంధించిన మెథడ్ 3ని డిస్కస్ చేస్తాం. మెథడ్ 1 ఏంటంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోండి by eliminating arbitrary constants. Second method, formation of partial differential equation by eliminating arbitrary function. మరి థర్డ్ మెథడ్ ఎలా ఉంటుందంటే ఇచ్చిన ఈక్వేషన్ క్యాపిటల్ P స్మాల్ p ప్లస్ క్యాపిటల్ Q స్మాల్ q ఈజ్ ఈక్వల్ టు R ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. ఇలా ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు దీనికి సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డిఈ ఏంటంటే పై ఆఫ్ C1, C2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ C1, C2ని ఎలా కనుక్కుంటామంటే మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ ఆర్ మెథడ్ ఆఫ్ మల్టిప్లైని ఉపయోగించి చేస్తాం. ఓకే, సో అయితే ఇట్లా ఉన్నప్పుడు దీనికి సబ్సిడరీ ఈక్వేషన్ ఆర్ యాక్సిలరీ ఈక్వేషన్ ఏంటంటే dx/p ఈజ్ ఈక్వల్ టు dy/q ఈజ్ ఈక్వల్ టు dz/r. ఇలా సబ్సిడరీ ఈక్వేషన్ రాసుకున్నాక మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ని ఉపయోగించచ్చా, మల్టిప్లైని ఉపయోగించచ్చా, PQRని బేస్ చేసుకొని చేస్తాం. ఓకే, ఎస్. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. ఎస్, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ y² p minus xyq is equal to x into z minus 2y. So that is taking as 1. So ఇది ఎలా ఉందంటే p capital P small p plus capital Q small q is equal to capital R. So this is in the form of capital P small p plus capital Q small q is equal to R. ఇలా ఉంది. ఓకే, ఎస్. సో క్లియర్లీ ఈక్వేషన్ 1 ఈజ్ కాల్డ్ లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. హెన్స్ ఈక్వేషన్ 1 ఈజ్ కాల్డ్ లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. అయితే సో నంబర్ 1ని మనం కి సబ్సిడరీ ఈక్వేషన్స్ రాస్తాం. ఓకే, సో అయితే క్యాపిటల్ P ఏంటి, స్మాల్ p కోఎఫిషియంట్ అది రాస్తాము. హియర్ క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్ టు y² అంటే స్మాల్ p కోఎఫిషియంట్. అదేవిధంగా క్యాపిటల్ Q ఈజ్ ఈక్వల్ టు స్మాల్ q కోఎఫిషియంట్ మైనస్ xy. అదేవిధంగా క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉండేది ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ z మైనస్ 2y. ఇప్పుడు దీనికి సబ్సిడరీ ఈక్వేషన్స్ రాస్తున్నాం. ద సబ్సిడరీ ఈక్వేషన్స్ ఆఫ్ 1 ఆర్ సో ఏంటంటే dx/capital P is equal to dy/capital Q is equal to dz/capital R. సో PQRలు మన దగ్గర ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేయండి. dx/y² is equal to dy/-xy is equal to dz/x into z minus 2y. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ మూడు ఈక్వల్ కదా. ఎస్, అంటే ఫస్ట్ 2 టర్మ్స్ని ఈక్వేట్ చేయొచ్చు, సెకండ్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని ఉపయోగించవచ్చు, ఈక్వల్ చేయొచ్చు, ఫస్ట్ని లాస్ట్ టర్మ్ని ఈక్వేట్ చేయొచ్చు. ఓకే, సో dx/y² is equal to dy/-xy. అదేవిధంగా సెకండ్ టర్మ్ని, సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను, నంబర్ 2 dy/-xy
is equal dz by. సో థర్డ్ టర్మ్ని ఫస్ట్ టర్మ్ని కూడా ఈక్వేట్ చేయొచ్చు. సో దీనికి ఒక నంబర్ 3 dx by y square is equal to dz by x into z minus 2y. So that is taking as number 4. Yes, ఇప్పుడు ఈ 2, 3, 4ని ఉపయోగించుకొని మనం C1 C2 కనుక్కోండి. ఈ మూడిట్లో ఏదో ఒక 2 ఈక్వేషన్స్ని తీసుకోండి. ఓకే, 3 అవసరం లేదు, ఎందుకంటే C1 కమ్ C2నే అవసరం. ఇప్పుడు ఫస్ట్ నంబర్ 2ని సాల్వ్ చేసేద్దాం. నంబర్ 2 మీరు గమనిస్తే న్యూమరేటర్లో ఎక్స్ వై ఉంది, అంటే డినామినేటర్లో ఎక్స్ వై ఉన్నా పర్వాలేదు, జెడ్ ఉండకూడదు. జెడ్ లేదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. నంబర్ 2ని వేరియబుల్ సెపరబుల్ మెథడ్ని ఉపయోగించి C1ని కనుక్కుంటాను సాల్వ్ చేసి. ఓకే, సాల్వింగ్ ఈక్వేషన్ 2 we get. సాల్వ్ చేస్తాను. సో dx by y square is equal to dy by minus xy. మీరు గమనిస్తే ఇక్కడ y ఒక y క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది dx by y is equal to minus dy by x. సో వేరియబుల్ సెపరబుల్ లాగా ఉన్నాయి, లేవు. సో కాబట్టి ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది, క్రాస్ మల్టిప్లై చేయండి. x dx ఈ మైనస్ టర్మ్ ఇటు సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ అయిపోతుంది. y dy is equal to 0. ఓకేనా, క్రాస్ మల్టిప్లై చేశాను. వేరియబుల్ సెపరబుల్ అంటే ఏంటి? dx పక్కన x వేరియబుల్ ఉండాలి, dx పక్కన y ఉండకూడదు, dy పక్కన y ఉండాలి. ఎస్, వేరియబుల్ సెపరబుల్లోనే ఉన్నాయి. సో ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఆన్ ఇంటిగ్రేషన్ we get integral x dx plus integral y dy is equal to 0. So x ki integration x square by 2 plus y ki integration y square by 2. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత మనం c1 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం. మన కన్వీనియన్స్ కోసం by 2 చేస్తున్నాం, ఎందుకంటే c1 ఈజ్ వెరీ స్మాల్ వాల్యూ, 0 పాయింట్ సంథింగ్. కాబట్టి c1 by 2 అంటే 1/2 ఇంటూ 0.1 అంటే 0 పాయింట్ సంథింగే. కాబట్టి మీరు c1 రాసిన c1/2 రాసిన ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా c1 వచ్చేసింది. ఇంకా మనం c2ని కనుక్కోవాలి. ఇప్పుడు ఈ థర్డ్ వన్ని తీసుకుంటే ఒకసారి చూద్దాం. థర్డ్ వన్లో y z ఉంది న్యూమరేటర్లో, కానీ x ఉండకూడదు. x ఉండకూడదు అంటే x క్యాన్సిల్ అయిపోద్ది, అప్పుడు y zలు ఉన్నాయి. సో ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఓకేనా, x క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా నంబర్ 4ని తీసుకుంటే x z ఉంది, y ఉండకూడదు. సో కానీ ఇక్కడ y ఉంది. సో నంబర్ 4ని మీరు తీసుకొని సాల్వ్ చేయలేరు. సో నంబర్ 3ని తీసుకోవచ్చు. ఓకే, solving equation 3 we get. Solving equation 3 we get. Yes, చెప్పండి. సో 3 ఇదే కదా. సో dy by minus xy is equal to dz by z into x into z minus 2y. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే x క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా మిగిలింది న్యూమరేటర్ మైనస్ dy by y is equal to ఇక్కడ dz by z minus 2y. ఎస్, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే మైనస్ ఆఫ్ z minus 2y into dy is equal to y dz. ఓకే, ఎస్, మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ z dy మైనస్ మైనస్ ప్లస్ 2y dy. ఓకే, ఈ టర్మ్ని కూడా లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ y dz. ఓకే,
సో మీరు గమనిస్తే ఇప్పుడు 2y dy పక్కన y ఉంది, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. మరి ఇక్కడ z dy ఉంది, y dz ఉంది. సో కాబట్టి మనం ఒక ఫార్ములాని ఉపయోగిస్తాం. d ఆఫ్ xy యూనిట్ 1లో చూసాం. ఇన్స్పెక్షన్ మెథడ్, నాట్ అన్ ఎగ్జాక్ట్లో. d ఆఫ్ x dy అంటే x dy ప్లస్ y dx. అదేవిధంగా d ఆఫ్ yz అంటే y dz ప్లస్ z dy అని. ఓకే, ఎస్. కాబట్టి ఈ రెండిట్లోంచి మైనస్ని కామన్ తీసేసేయండి. అప్పుడు ఈ మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది. y dz ప్లస్ z dy ప్లస్ 2y dy, ఇది ఇలానే రాస్తున్నాను, ఈజ్ ఈక్వల్ 0. ఎస్, కాబట్టి y dz ప్లస్ z dyని ఏం రాసుకోవచ్చు? d ఆఫ్ yz రాయొచ్చు. మైనస్ d ఆఫ్ yz ప్లస్ 2y dy is equal to 0. yes, ఇంటిగ్రేషన్ చేద్దాం. so on integration we get సో మైనస్ అవుట్ సైడ్ లో రాశాను. ఇంటెగ్రల్ d ఆఫ్ yz ప్లస్ 2 కాన్స్టెంట్ y dy is equal to 0. సో ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ క్యాన్సల్. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ కాబట్టి మైనస్ yz ఉంటుంది ప్లస్ 2 yకి ఇంటిగ్రేషన్ y² 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత c2 అనే కాన్స్టెంట్ని యాడ్ చేస్తుంది. ఓకే, సో ఇంకా మిగిలింది మైనస్ yz ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు c2. ఎస్, ఈ రెండిట్లోంచి మీరు వైని కామన్ తీయచ్చు. ఇంకా y మైనస్ z ఈజ్ ఈక్వల్ టు c2. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాసాం. సో జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. సో దేర్ ఫోర్ ద జనరల్ సొల్యూషన్ Therefore, the general solution of equation 1 is ఏంటంటే pi of c1 comma c2 is equal to 0. pi of c1 అంటే ఇందాక అనుకున్నాం x² plus y². c2 అంటే y into y minus z, ఆర్ ఇదైనా రాసేయచ్చు. సో is equal to 0. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.